విరజిల్లుతూ పునికి పుచ్చుకున్నది రెవెన్యూ. ఉద్యోగి రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ ఉద్యోగి పని చేసే రెవెన్యూ మన రెవెన్యూ. కరోనా సమయం రెవెన్యూ శాఖ రథసారథి అడుగు ముందుకు వెయ్యాలన్నా, సమాజానికి అండగా నిలవాలన్నా, అడుగు ముందుకు వెయ్యాలన్నా, సమాజానికి అండగా నిలవాలన్నా. వరదల ప్రళయాలలో కరోనా సమయంలో వరదల ప్రళయాలలో కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రజల సేవల ఉద్యోగి ఉద్యోగి రెవెన్యూ ఉద్యోగి రెవెన్యూ ఉద్యోగి సకల రెవెన్యూ శాఖ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. రెవెన్యూ శాఖ వర్ధిల్లాలి. ప్రకాశం జిల్లా ఏపీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారైన మధుసూదన్ సృష్టికి మూలం మన రెవెన్యూ. రాజుల కాలం నుండి బ్రిటిష్ వారి వరకు, బ్రిటిష్ వారి నుండి నేటి తరం వరకు దూషిస్తూ వసూళ్లతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము రెవెన్యూ కుటుంబీకులం, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సభ్యులం. నేను జిల్లా ప్రెసిడెంట్ పిన్నిక మధుసూదన్ రావు. ఈరోజు గౌరవ బొప్పరాజు గారు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేసి రెవెన్యూ డేని ఏర్పరిచారు జూన్ 20న. మరి ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారు దీనికి సహకరించి, మా ఆర్డీఓ గారు లక్ష్మీప్రసన్న గారు, మా డిఆర్ఓ గారు ఓబులేష్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు, రోణకి గోపాలకృష్ణ గారు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని పండగలా జరుపుకోవడానికి ప్లాన్ చేశాం. మరి ఉదయమే మా రెవెన్యూ భవన్లో గౌరవ కీర్తిశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి తర్వాత అక్కడే జెండాను ఆవిష్కరించడం జరిగింది డిఆర్ఓ గారి చేత. ఆ తర్వాత అందరం మరి మినీ స్టేడియం దగ్గర నుంచి, ఒంగోలు మినీ స్టేడియం దగ్గర నుంచి ఒంగోలు పీజీఆర్ఎస్ హాల్ దాకా ర్యాలీగా 500 మంది రెవెన్యూ కుటుంబ సభ్యులు అందరం కలిసి ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పీజీఆర్ఎస్ హాల్లో మరి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో ఈరోజు ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో అనేక కవితలు, పాటలు, కల్చరల్ యాక్టివిటీసు, అదేవిధంగా రిటైర్డ్ ఎంఆర్ఓలకి, రిటైర్డ్ విఆర్ఓలకి, రిటైర్డ్ డీటీలకి, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్లకి, రిటైర్డ్ విఆర్ఏలకి సన్మానం జరగబోతున్నాం. రిటైర్డ్ అంటే చివరిగా ఎక్కువగా 70 సంవత్సరాల దాకా పనిచేస్తున్న విఆర్ఏలకి అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ప్లాన్ చేశాం. మరి మా జిల్లా కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు, మా లక్ష్మీప్రసన్న మేడం గారు, మా డిఆర్ గారు ఓబులేష్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు రోణకి గోపాలకృష్ణ గారు, మా సభ్యులు, మా జిల్లా ఏపీఆర్ఎస్ఏ కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. జిల్లాలోని తహసీల్దారులు అందరూ మరి అందరూ కూడా ముఖ్యంగా ఒంగోలు డివిజన్ తహసీల్దారులు మరి మద్దిపాడు తహసీల్దార్ గారు, చీమకూరు తహసీల్దార్ బ్రహ్మయ్య గారు, అదేవిధంగా కొత్తపట్నం తహసీల్దార్ శాంతి గారు, అదేవిధంగా మరి కొండపి జరుగుమల్లి తహసీల్దార్ గారు మురళి గారు, నాగులపాడు తహసీల్దార్ గారు ప్రవీణ్ గారు, అలాగే మిగతా తహసీల్దార్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మద్దిపాడు తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరి డివిజన్లో అన్ని తహసీల్దార్లు కూడా ఈ కార్యక్రమానికి ముందుండి విజయవంతం చేస్తున్నారు. మరి రెవెన్యూ డేలో ప్రధాన ఉద్దేశం రెవెన్యూ వాళ్ళు చేసిన పనులను చెప్పుకోవడం. ఎన్నో పుట్టుక నుంచి చావు దాకా అన్ని సర్టిఫికేట్లు రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి. అనేక మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి మదర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ప్రాశస్త్యాన్ని మేము చేసిన పనులన్నిటిని కూడా ఈరోజు పాటల ద్వారా, కవితల ద్వారా మేము తెలియపరుస్తాం. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉంటారు. అదేవిధంగా మరి ప్రముఖులందరినీ పిలిచాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి జిల్లాకు 2 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చారు ఈ కార్యక్రమ నిర్వహణకి. భవిష్యత్తులో మరింత ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరి మాకు ఈ రెవెన్యూ డే ఏర్పరిచి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ఈ కార్యక్రమానికి బడ్జెట్ మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి మీ అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.